అంగన్వాడీ సమగ్ర శిక్ష, మున్సిపల్ ఉద్యోగ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. ఆదివారం కాకినాడ సిఐటియు కార్యాలయంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషుబాబుజీ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్కుమార్, అంగన్వాడీ జిల్లా కార్యవర్గ సభ్యులు జ్యోతి, సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులు జేఏసీ అధ్యక్షులు చంటిబాబు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కన్వీనర్ నక్కెళ్ల శ్రీనివాసులు మాట్లాడారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీతో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జరిపిన చర్చల్లో పార్ట్ టైం ఉద్యోగులు గంట మాత్రమే పనిచేస్తారని చెప్పిన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు కేఎంఎంఆర్ ప్రసాద్, రాజుబాబు, రమణ, రాజుబాబు, భాను, రమణి, వరలక్ష్మి, త్రిమూర్తులు, శ్రీకాంత్, కె సత్యరాజు, ఎస్ఎం రెడ్డి, ఇబ్రహీం, గంగ సూరిబాబు, పి రాజు, చరణ్, మేడ్శెట్టి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. రోడ్ల మీద మేము కేకులు కట్ చేస్తున్నాం. నిజంగా ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఇది 1975వ సంవత్సరంలో ఐసిడిఎస్ని స్థాపించారు. ఏనాడు కూడా ఇలా ఇన్ని రోజులు మేము సమ్మెలోకి దిగలేదు. ఇప్పుడు గత్యంతరం లేని పరిస్థితిలో, ఎందుకంటే రాజ్యం వెళ్తున్న రాజు మమ్మల్ని పట్టించుకోవట్లేదు కాబట్టి మమ్మల్ని మా యొక్క డిమాండ్స్ నెరవేర్చాలని చెప్పేసి మేమందరం కూడా ఈరోజు అడుగుతున్నాం. మాకు అనేకమైన సంఘాల నుండి మద్దతు వచ్చింది. ఈరోజు ఇంకా ప్రజల నుండి కూడా మాకు అనేకమైనటువంటి మద్దతు వస్తుంది. దయచేసి మా యొక్క బాధని, మా ఆక్రందనని అర్థం చేసుకోమని, మాకు వెంటనే రేపు 3వ తారీఖున వస్తున్నటువంటి సీఎం గారు దయచేసి మా యొక్క డిమాండ్స్ని పరిష్కరించమని, లేని ఏళ్ళ ఇది వరకు ఏ ప్రభుత్వాలు అయితే మా సమస్యలు పట్టించుకోలేదో వాళ్ళు ఈరోజు ప్రతిపక్షంలో ఎలా అయితే ఉన్నారో అదే పరిస్థితి రేపు మీకు రాకుండా ఉండాలి అంటే మా డిమాండ్స్ తక్షణమే పరిష్కరించాలని మేము విజ్ఞప్తి చేస్తాం. 5 మున్సిపాలిటీల్లో 5% మాత్రమే సమ్మె చేస్తామని చెప్పి అంటున్నారు. మరి 5 మాత్రమే సమ్మె చేస్తే పోటీ కార్మికులను తీసుకొచ్చి పోలీసులను అడ్డుపెట్టి ఈరోజు ఎందుకు పనిచేయవలసిన అవసరం వచ్చింది? కాబట్టి మంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయాలని, కరోనా టైంలో కూడా ఈరోజు వాళ్ళ ప్రాణాల పణంగా పెట్టి మున్సిపల్ కార్మికులు సేవలు చేశారు. కాబట్టి వీళ్ళ సేవలను ఈరోజు ఇప్పటికీ కూడా గుర్తించకపోవడం రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. 30 సంవత్సరాలుగా వెట్టి చాకరీ చేస్తూ ఉన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో దోసుకుంటున్నారు. ఈ దోపిడీ లేకుండా పర్మనెంట్ చేస్తామని చెప్పన్నారు. ఆ మాట నిలబెట్టుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈ వాగ్దానాలు నిలబెట్టుకోకపోతే రేపు 3వ తారీఖున ముఖ్యమంత్రి గారు కాకినాడ వస్తూ ఉన్నారు. ఈ కాకినాడ వచ్చే టైంలో మున్సిపల్ కార్మికులు చేస్తున్నటువంటి ఈ సమ్మెని విరమింపి వాళ్ళకి సమాన పని సమాన వేతనం, పర్మనెంట్ గ్రాడ్యుటీ అమలు చేసి విరమింపాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేకపోయిన పక్షంలో పెద్ద ఎత్తున ఈ ఉద్యమం ఉధృతం అవుతుంది. ఈ వేడి ముఖ్యమంత్రి కూడా తెలియజేస్తామని చెప్పి మేము చేస్తున్న మీరు పాదయాత్రలో మరియు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో మమ్మల్ని పర్మనెంట్ చేస్తానని ఇచ్చారో ఆ హామీని నెరవేర్చుకోవాలని కోరుతున్నామండి. లేని పక్షంలో మేము సమ్మెను మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటున్నాం. నిన్న జరిగిన చర్చల్లో బొత్స సత్యనారాయణ గారు పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ల పట్ల అభ్యంతరకరమైన వ్యాఖ్యానం చేశారండి. దీన్ని సమగ్ర శిక్ష జేఏసీ నుంచి ఖండిస్తున్నామండి. వీళ్ళు టీచింగ్ అవర్స్ ముగిసిన తర్వాత కూడా నాన్ టీచింగ్ యాక్టివిటీస్ అనే బుక్స్ మోయించడం, జేవీకే కిట్లు మోయించడం అనేవి కూడా వీళ్ళతో చేయిస్తున్నారండి. ఫుల్ టైమే చేయించుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోస్, ఫొటోస్ కూడా మనకు ఉన్నాయండి. ఇవి మీరు 2 గంటలు పని చేస్తున్నారు, గంటే పని చేస్తున్నారని అనడం చాలా సరికాదండి. ఇది తర్వాత జరిగే పనులు మీరు చెప్పకుండా కింద అధికారులు అందరూ చేస్తున్నారని మేము అడుగుతున్నామండి. వాళ్ళ పట్ల మీరు చేసిన వ్యాఖ్యానాలు వెనక్కి తీసుకోవాలని అడుగుతున్నాం. లేదంటే దీని మీద కూడా మేము ఉద్యమం మరింత ఉధృతంగా చేస్తామని తెలియజేసుకుంటాం.